దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునే భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణలోని చెర్లపల్లి టెర్మినల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుచానూరు మధ్య సరికొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కొత్త రైలు అందుబాటులోకి రావడం వల్ల తిరుపతి, తిరుచానూరు వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17059 చెర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇది మల్కాజ్గిరి, కాచిగూడ, మహబూబ్ నగర్, కర్నూలు సిటీ మీదుగా ప్రయాణించి మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకి తిరుచానూరు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17060 సోమవారం సాయంత్రం 4 గంటలకు తిరుచానూరు నుంచి ప్రారంభమై మరుసటి రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అయితే ఈ వీక్లీ సర్వీస్ భక్తుల రద్దీని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సాయంకాలం 9:30 గంటలకు చెర్లపల్లి నుంచి రేణిగుంట వరకు ప్రత్యేకమైనటువంటి ట్రైన్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఇది అవసరమైనటువంటి ప్యాసింజర్ యొక్క డిమాండ్కి అనుకూలంగా ఇది శాశ్వత ప్రాతిపదికన ఈరోజు నుంచి ప్రతి ఆదివారం తిరుపతికి బయలుదేరే విధంగా నిర్ణయించడం జరిగింది. ఈ ట్రైను మన మల్కాజ్గిరి, కాచిగూడ, షాద్నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్, అదేవిధంగా దోన్, గుత్తి, తాడిపర్తి, ఎర్రగుంట, కడప, చివరకు రేణిగుంట జంక్షన్ నుంచి తిరుచానూరు అక్కడ వరకు ట్రైన్ వెళ్తుంది. ఇది తిరుమలకు వెళ్ళేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా ఈ ట్రైన్ ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి భక్తుల కోసం కూడా వందే భారత్ ట్రైన్ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం ప్రత్యేకంగా ట్రైన్ కూడా మేము ప్రారంభించడం జరిగింది. ఇది అదేవిధంగా ఇది కూడా ఆ ట్రైను వందే భారత్ కూడా ప్రతిరోజు ఓవర్ బుకింగ్ ఉంటుంది. అందుకే దృష్టి పెట్టుకొని ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్కి అనుకూలంగా ప్యాసింజర్స్ పెరుగుతున్న కారణంగా ఈ ప్రత్యేకమైనటువంటి ట్రైన్ కూడా వీక్లీ ట్రైన్ కింద ఈరోజు హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు ఇది ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి ఆదివారం సాయంకాలం 9:30 గంటలకు చెర్లపల్లి నుంచి